నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారు మరి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే గతంలో విన్నాం, అప్పుడు ఒకసారి కేసీఆర్ గారు మరి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే ఎట్లా బాధపడరా అని చెప్పేసి మనం ఒకసారి ఒక సందర్భంలో విన్నాం. ఇప్పుడు అదే డైలాగ్ కూడా రేవంత్ రెడ్డి గారు అంటే ఎలా ఉంటుంది అంటే, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి మరి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నది. ఏంటంటే ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో తన వైపు తిప్పుకునేలాగా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను కూడా తీసేసుకుంటున్నారంటూ మరి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే కాంగ్రెస్ వైపు వీళ్ళు మొగ్గు చూపుతున్నారా? కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారా అంటే అది ఖచ్చితంగా చెప్పగలమో లేదో తెలియదు, కానీ బీఆర్ఎస్ వైపు అయితే మొగ్గు చూపట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం స్థాపించిందో డిసెంబర్ 23, అప్పటి నుంచి కూడా మ్యాక్సిమం సీనియర్ నాయకులు కానీ చాలామంది నాయకులు కార్యకర్తలు కూడా అయితే బీజేపీ వైపు చూస్తున్నారు, లేదా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎలాగో స్థానికంగా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. సెంట్రల్లో బీజేపీ ఉంది, మనకేమైనా కొద్దిగా ఇక్కడ అంతగా కాంగ్రెస్తో నప్పని పక్షంలో బీజేపీ వైపు వెళ్ళిపోదామని బీజేపీ వెళ్తున్నారు. బట్ బీఆర్ఎస్లో జాయిన్ అయిన వాళ్ళు ఎక్కడ కనబట్లేదు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్లో తండోపతండాలుగా జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్కి వెళ్ళే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. సో ఇప్పుడు బీఆర్ఎస్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వక్కర్లే రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆటోమేటిక్గా రిటర్న్ గిఫ్ట్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందంటే, ఏ పార్టీ ఇంతకుముందు కూడా ఒక పార్టీ ఇంకేదో కాదు టీడీపీ పార్టీని తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఎక్కడైతే తెలంగాణలో లేకుండా చేయాలనుకున్నారో మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీలో నుంచి కానీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు లాక్కున్నారో అప్పటి టీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు బీఆర్ఎస్కే అదే పరిస్థితి వచ్చేలా ఉంది అన్నట్టుగా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు, విమర్శకులు కూడా విమర్శిస్తున్నారు. గతంలో మీరు ఏదైతే చేశారో ఇప్పుడు మీకు అదే జరుగుతుంది బాబు అన్నట్టుగా కూడా వ్యంగ్యంగా వెటకారం కూడా మాట్లాడిన పరిస్థితి వస్తుంది. బట్ దానికి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు నో అనలేకపోతున్నారు. మేబీ ఇటువంటి కల్చరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి స్టార్ట్ అయిందేమో అనుకుంటా. అంతకుముందు కూడా ఉన్నాయి, ఎంత విస్తృతంగా ఉండేవి కాదు. అంటే ఎక్కడ ప్రభుత్వం ఉంటే అటువైపే మొగ్గు చూపడం, బెల్లమున్న చెట చేమలు చేరేటట్టుగా ఎక్కువగా ఆ ధోరణి ఉండేది కాదు. బట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకో ఆపరేషన్ ఆకర్ష్ అని అప్పట్లో మీడియా అంతా ఘోషించింది. ఇదేంటిది, రాజశేఖర రెడ్డి గారు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో మ్యాక్సిమం మిగతా పార్టీ నాయకుల్ని తన వైపు లాక్కుంటున్నారు, ఆకర్షించుకుంటున్నారు అన్నట్టుగా వచ్చాయి. బట్ అప్పటికి టీడీపీ బలంగానే ఉంది. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా టీడీపీ బలహీనపడిందని అనుకోలేదు నేను. తెలంగాణ ఉద్యమం తర్వాత నుంచి తెలంగాణలో టీడీపీ బలహీనపడడం ఇట్లా చాలా జరిగాయి. మ్యాక్సిమం టీడీపీ లేకుండా అన్నట్టుగా చేసేసారు కదా. మరి ఒక పార్టీని కావాలని లేకుండా చేసేస్తే 1,000 మనం చూపిస్తే 3,000 మన వైపు చూపిస్తే అన్నట్టుగా ఇప్పుడు ఆ పరిస్థితి బీఆర్ఎస్కి వచ్చేలా అయిందేమో. వాళ్ళంతటా వీళ్ళేం చేయకుండా ఆ పార్టీ మటుకు ఆ పార్టీ ఎత్తిపోయింది అనుకోండి, ప్రాబ్లం ఉండదు. కానీ కావాలని పట్టుపట్టి పార్టీని ఎత్తిపోయేలా చేస్తే మాత్రం ఆ ఇది తగులుతుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అనేది ఎన్నికల ముందు నుంచి కూడా నడుస్తున్న వ్యవహారమే. ఆయన ఎన్నికల క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి రుణం నేను తీర్చుకుంటాను, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా ఆ అర్థం వచ్చేలాగా కొన్ని సందర్భాల్లో మాట్లాడడం. ఎందుకంటే కేసీఆర్ గారు లాంటి వాక్చాతుర్యం ఉన్న నాయకుడికి, అటువంటి సీనియర్ బలమైన నాయకుడికి సరిగ్గా బలమైన దిశగా కౌంటర్లు ఇవ్వడం కానీ లేదంటే వాక్చాతుర్యంతో సమాధానం చెప్పడం కానీ ఒక్క రేవంత్ రెడ్డి గారికి చెల్లింది. మేబీ అదే అతని ముఖ్యమంత్రి పీట మీద కూర్చోబెట్టిందేమో నా అభిప్రాయం. ఎందుకంటే ఒక 1 yearలోనే ఒక విజృంభణలాగా వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. బీజేపీ ఫామ్ చేస్తుంది అనుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ మొదటి ప్లేస్కి వచ్చేసింది, బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది, సెకండ్లో బీఆర్ఎస్ ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్లో 63-64 సీట్లతో బొటాబొటీ మార్కులతో గవర్నమెంట్ ఫామ్ చేసిన ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు 39 మంది ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ దానం నాగేంద్ర లాంటి వాళ్ళు చాలామంది కూడా అటువైపు కాంగ్రెస్లో షిఫ్ట్ అయ్యారు. సో బలంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుందామా లేదా వాళ్ళు అడ్డుకట్టు చెప్దామా అనేది బీఆర్ఎస్ డైలమాలో పడుతుంది. మరోవైపు కాస్త వేచి దూరండి ఆగండి అన్నట్టుగా చెప్పే ప్రయత్నం కూడా ఇప్పుడు బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్లో ప్రజెంట్ ఉన్న నాయకులకి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక కూడా ఇది ఎన్నాళ్ళు ఉంటుంది, 6 నెలల్లో ఎత్తిపోతుంది, మళ్ళీ మనమే ఫామ్లోకి వస్తాము అనే రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చిన నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ ఒకవేళ బీజేపీతో పొత్తు కుదుర్చుకొని మరలా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా అని కొంతమంది ఎక్స్పెక్టేషన్స్తో ఆగారేమో, లేదంటే వాళ్ళు కూడా ఆగేవాళ్ళు కాదేమో.
సో అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ముందు నుంచి కాంగ్రెస్ ఒక 17-18 మంది చూస్తున్నారంట. నెంబర్స్ పేర్లు అనవసరం. ఆల్రెడీ కొంతమంది పర్సనల్గా వెళ్ళి కలవడం, కొంతమంది గుంపుగా వెళ్ళి కలవడం, కొంతమంది అతని పిఏ ద్వారా అపాయింట్మెంట్ అడగడం, ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు. బట్ రేవంత్ రెడ్డి గారు కొంతమందికి ఓకే అంటున్నారు, కొంతమందికి అసలు డోర్స్ ఓపెన్ చేయట్లే. ఈవెన్ మల్లారెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్లోకి వెళ్ళాలి అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి కదా, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గారు. సో అట్లాంటి వ్యక్తులకి అటువంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు కాంగ్రెస్లో వెళ్ళడానికి. సో కాంగ్రెస్లోకి వెళ్ళారు కానీ ఇక్కడ ఏంటంటే ఏదైనా బిల్స్ పాస్ అవ్వాలంటే మన సెంట్రల్లో ఎగువ సభ దిగువ సభ లాగా ఇక్కడ కూడా మండలి ఒకటి ఉంది, అసెంబ్లీ ఒకటి ఉంది. సో ఈ రెండిట్లోనూ మెజారిటీ వస్తేనే బిల్లు పాస్ అవుతాయి అన్నట్టుగా మండలిలో ఆల్రెడీ అదే విద్యావంతుల సభ అది మండలి అంటే, అంతే కదా, అదే పట్టభద్రులది. సో మండలి ఎమ్మెల్సీ ఉంది కాబట్టి అందులో ఎక్కువ మెజార్టీ బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నారు కాబట్టి ఏదైనా వచ్చినా కూడా మేము మండలిలో చెడు కూడా ఆడుకుంటామనే కాన్సెప్ట్లో ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. బట్ ఇక్కడ మీరు ఏదైతే బలంగా ఫీల్ అవుతున్నారో ఆ బలాన్ని ముందుకు ఉంచుకుంటాం, మాకు ఎమ్మెల్యేలు అయితే సరిపడా ఉన్నారు, మాకు సంబంధం, మాకు సరిపోతారు మా బిల్ పాస్ చేయడానికి కానీ ఇంక దేనికైనా కానీ. మరి ఎమ్మెల్సీలు కూడా తీసేసుకుంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ టార్గెట్ చేయకుండానే ఎమ్మెల్సీలు కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ వైపు పక్క చూపులు చూస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలిసింది, ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు నాయకులు కూడా ఎలా ఉన్నారంటమ్మా, రాజకీయం సేవ కాదు, ఒక ప్రొఫెషన్. ఇప్పుడు ఈ కంపెనీ ఎక్కువ జీతం ఇస్తే ఆ కంపెనీకి వెళ్ళిపోవడం అట్లా జరుగుతుంది. లేదంటే ఈ కంపెనీ ప్రమోషన్ ఇవ్వలేదు, ఆ కంపెనీకి వెళ్తే ప్రమోషన్ ఇస్తారు. వీళ్ళు అంతే కదా, ఈ కంపెనీ ఇందులో ఉంటే మంత్రి పదవి ఇవ్వకపోతే పక్క కంపెనీలోకి వెళ్తే ప్రమోషన్ ఇస్తాడు, మంత్రి పదవి ఇస్తాడు. ఇప్పుడు అంతే కదా. జనరల్గా చాలామంది విశ్లేషకులు, జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు కూడా చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు కేవలం బాబు గారు మంత్రి పదవి ఇవ్వలేదనే బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేశారు, అదే టీఆర్ఎస్ పార్టీ పెట్టారనేది చాలామందికి తెలిసిన విషయం. అంటే చాలామంది కూడా అదే విషయం చెప్తారు. అప్పుడే కానీ చంద్రబాబు గారు మంత్రి పదవి ఇచ్చుంటే ఎంత ఇష్యూ అయి ఉండేది కాదు, అసలు స్టేటే డివైడ్ అయ్యేది కాదు అనేది కూడా చాలామంది అభిప్రాయం. సో అట్లాగా ఇవాళ ప్రతి ఒక్కరు ప్రొఫెషన్గానే ఫీల్ అవుతున్నారు కాబట్టి బాబు ఇక్కడ ఉన్నాం, ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఉన్నారు చాలామంది, కొంతమంది డాక్టర్లు ఉన్నారు, లేదంటే యంగ్ ఏజ్ వాళ్ళు ఒక 30-35 ఏజ్ లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అరే గెలిచాం బాగుంది కానీ గవర్నమెంట్ వైపు ఉంటే మనకు కొంచెం హోదా పరపతి అది బాగుండేది కదా, ఏదైనా పనులు అవ్వాలన్నా కూడా గవర్నమెంట్ వైపు ఉన్నాం కాబట్టి ఈజీగా శాంక్షన్ చేసుకోవచ్చు, బాగుంటుంది అనే తలంపులో అరే ఫస్ట్ టైం గెలిచాము, ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాము, అందులో ఉంటే బాగుండేది అని వాళ్ళు ఈజీగా షిఫ్ట్ అయిపోతారు. అంత సీనియర్లే షిఫ్ట్ అవుతుందిగా లేనిది ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు షిఫ్ట్ అయ్యడంలో తప్పే ఉంది. అలా కాకుండా సీనియర్లు కూడా చాలా చాకచక్యంగా మెలకువతో వాళ్ళ వెనకున్న ఒక 70-80 మంది నాయకులతో, కార్యకర్తలతో వెళ్ళి మరీ చేరిపోతున్నారు కదా. అది కాంగ్రెస్ పార్టీకి బలమేగా. మొన్న సెంట్రల్లో కూడా ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసిందో అది కూడా బొటాబోటీ మార్కులతో ఫామ్ చేసింది కదా. సో కాంగ్రెస్ ఈసారి విజృంభించింది కదా, ఓవరాల్గా కాంగ్రెస్ పుంజుకుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కొంచెం. సో ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేయక్కర్లే, ఆటోమేటిక్గా జరిగిపోయే పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఎంతమంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతారో, ఎమ్మెల్యేలు షిఫ్ట్ అవుతారో, వెయిట్ అండ్ సీ.